హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 86 ఎపిసోడ్. బేబీ ప్లీజ్ ఏడవకు, ఇదంతా మా వల్లే కదా, మీ హ్యాపీనెస్కి మేమే స్పాయిల్ చేసేస్తున్నాము అని బాధపడింది మిథున. నువ్వు ఆగవే బొమ్మ, ఓ తెగ ఇదైపోతున్నావు అంటూ వచ్చాడు జై లోపలికి. నీదేం పోయింది అంటూ కస్సున లేచింది మిథున. ఈ డెవిల్కి ఏమీ పోలేదమ్మా అభినవ నాయక, ఇంకా కుళాయి కట్టే అన్నాడు జై. అబ్బా, ఏడవటం చాలా కష్టం బాబోయ్, పనిమాల ఏడవటం అంటే అని ముక్కు చిదింది. అంటే నువ్వు నిజంగా ఫీల్ అవ్వలేదా అని తెల్లమొహం వేసింది మిథున. పక్కున నవ్వి అంతా ఉళవళక్కే అని నాలుకాడించింది స్నిగ్ధ. ఇంకాస్త డోస్ పెంచొచ్చు కదే, రెండో మూడో పీకుతావు అనుకున్నాను అంటూ లోపలికి వచ్చాడు సాకేత్. ఈ వంకతో నన్ను బాధేద్దామనే కదా నీ కన్నింగ్ ప్లాన్ అని మూతి తిప్పింది స్నిగ్ధ. అవకాశం వస్తే యూజ్ చేసుకోకుండా ఉంటానా అని గొణుక్కున్నాడు సాకేత్. వినిపించింది అని పటపటామంటూ పళ్ళు నూరుకుంది స్నిగ్ధ. ఇదంతా డ్రామానా అని కాసేపటికి తేరుకొని ఆశ్చర్యంగా అడిగింది మిథున. ఈ మైదానం బుర్ర ఇప్పటికి వెలిగింది, లేట్ క్యాచ్ అంటూ నెత్తిన టంగున మొట్టాడు జై. కొడతావే అని గొంతు చించుకుంటూ, నా తల ఏమీ గుడిలో గంట కాదు టంగు టంగుమంటూ మోగించడానికి, నన్ను గజనీని చేసేద్దామనా ప్లాన్ అంటూ గయ్యమని మీద పడింది. నీ బుర్ర కాస్త స్లోగా ఉందే, అందుకే స్టడీ చేశా అని నవ్వాడు. మీరు ముగ్గురు ఒకటే నన్ను వేరు చేస్తున్నారు అని బొంగమూతి పెట్టింది. వేరు లేదు కొమ్మ లేదే తెంగరబుచ్చి, ఇదేమీ ప్లాన్ చేసింది కాదు, జస్ట్ అలా థాట్ వచ్చింది అంతే. ఈ డెవిల్ ఇంప్లిమెంట్ చేసింది. అనుకున్నా నీకంత బుర్ర ఏడేడ్చింది, ఇదంతా మా బేబీ టాలెంట్ అని అప్పుడే గెస్ చేశా అని వయ్యారాలు పోయింది. హాహాహా, పడింది పంచ్ అని మిదుకి హైఫై ఇచ్చింది స్నిగ్ధ. ఈ అరకోడి బ్రెయిన్ దానికి ఈ టాలెంట్ మాత్రం మస్తుగా ఉంది అని గుర్రుగా చూశాడు జై. మీ మొగుడు పెళ్ళాలు తీరిగ్గా కొట్టుకుందరు గాని నెక్స్ట్ ఏంటి అని కళ్ళు ఎగరేశాడు సాకేత్. ఏముంది, కీలుగుర్రాన్ని ఎక్కి స్వారీ చేయడమే అని భుజాలు స్ట్రక్ చేశాడు జై. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, డ్రామా వరకే నేను పర్మిషన్ ఇచ్చింది, దాని లిటిల్ ఫింగర్ టచ్ చేసినా నీ చావే నా చేతిలో చూసుకో అని కిల్లింగ్ లుక్ ఇచ్చింది స్నిగ్ధ. నువ్వాగమ్మా తల్లి, అమ్మోరులా నోరేసుకుని పడిపోకు, స్వారీ అంటే నిజంగా రైడ్ చేయమని కాదు అని. సాకేత్ పద, విపరీత అర్థాలు తీసే ఈ మబ్బులతో ఏమీ వర్కౌట్ అవదు అన్నాడు జై. నీకు అసలు సిగ్గే లేదా అని కరిచింది స్నిగ్ధ. ఉంది, పెద్దగా యూజ్ చేయను, వాడితే ఖర్చు అయిపోతుందని బ్యాంక్ లాకర్లో పెట్టి దాచా అంటూ రెచ్చగొట్టాడు జై. నువ్వు ఈ కంత్రి మాటలు విని బెండ్ అయితే నీ బెండు నేను తీస్తా అని తర్జని చూపించి బెదిరించింది. నేను చెప్పానా నీ మొగుడు పోస్టు పాయే అని, నా మాట విని ఇంకో మంచి అమ్మాయిని చూసుకుని సెట్ చేసుకో అంటూ కన్ను గీటాడు జై. నువ్వు చెబుతుంటే నిజం అనిపిస్తోంది జై, తొందరపడ్డానంటావా అని మొహం ఎగబెట్టాడు సాకేత్. కాల్ చేసేలా చూస్తూ నిన్ను అంటూ ఫ్లవర్ వాస్ తీసుకుంది విసరడానికి స్నిగ్ధ. అబ్బా ఆపవే బాబు, దాంతో కొడితే బొందితో పాటు కైలాసానికి పోవటమే, ఎవ్వరూ ఏమీ చెప్పద్దు, నేనే చేస్తా అని వెళ్ళాడు సాకేత్. నీ బావకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనుకుంటా అంటూ పెదవు కొరుక్కున్నాడు జై. నీకు బుర్ర తక్కువని ఒప్పుకోవచ్చు కదా, పక్కోళ్ల తెలివిని చూసి కుళ్ళుకుంటావే అంటూ మూతి తిప్పింది మిథున. ఏంటి జోక్ చేశావా బంగారం, నేను నవ్వాలా కిచకిచా అంటూ పళ్ళికలించాడు జై. యాదగిరి గుట్ట మీద పండు కోతిలా ఎంత బాగున్నావో అంటూ మెటికలు విరిచింది. నీ అంటూ మీదకు వచ్చాడు జై. అంటూ అక్కడి నుంచి మాయమయ్యి తన రూంలో ప్రత్యక్షమయ్యింది మిథున. జంప్ అయిపోయింది దొంగమొహంది. పద సాకేత్, ఏం పులిహార కలుపుతున్నాడో చూద్దాం అని బాల్కనీలోకి వెళ్ళాడు జై. సాకేత్కి ఏం చెప్తున్నాడో మరి, తెగ హొయ్యలు పోతోంది షకీల. చిత్తకార్తె కుక్క ఎలా వంకర్లు పోతుందో తెగులొచ్చిన కోడిలా అంటూ పళ్ళు కొరికింది స్నిగ్ధ. అదే బెస్ట్ మీ మీద, మగడిని ఎలా మెల్ట్ చేయాలో తెలుసుకుంది అని కవ్వించాడు జై. ఇందులో నీ కుట్రైతే లేదు కదా అని వియర్డ్గా చూసింది. రామ రామ, నాలాంటి ఇన్నోసెంట్ని అనుమానిస్తే కళ్ళు పోతాయి అంటూ ఇకిలించాడు. నీకు సూట్ అయ్యేవి చెప్పు అని విసుగ్గా మొహం పెట్టి, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి అని అడిగింది స్నిగ్ధ. లైవ్లో చూద్దు గాని తొందర ఎందుకు అంటూ నవ్వి వెళ్ళాడు. షకీలాను మెల్ట్ చేసి అయితే త్వరగా వచ్చాయి, నేనే పికప్ చేసుకుంటా అని ఉత్సాహంగా చెప్పాడు సాకేత్. అమ్మో, మనల్ని ఎవరైనా చూస్తే రచ్చ అయిపోతుంది సాకేత్ బాబు అని గుడ్లు మెటకరించి, నేను అడ్రస్ చెప్తాను, మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చేయండి, నేను అన్నీ రెడీ చేసి ఉంచుతా అని తెగ కులుకులు పోయింది షకీల. ఓకే అని కొనగోటితో అలా బుగ్గ మీద టచ్ చేసి వెళ్ళాడు సాకేత్.
కట్ చేస్తే షకీలా ఫ్లాట్లో తగు మాత్రం వస్తువులతో ఉన్న ఆ ఫ్లాట్ని చూసి ఒక అంచనాకి వచ్చేశాడు. ఏంటా అంచనా అంటే, ఏదైనా తేడా వస్తే ఫర్నిచర్ తీసుకోకుండా జంప్ అయిపోవచ్చు. వెంటబెట్టుకు వెళ్లేంత కాస్ట్లీగా ఏమీ లేవు. వంట చేసే దాఖలాలు కనిపించలేదు. బ్యాచిలర్ రూమ్లా ఉన్నా అది షకీలాదే అని గెస్ చేశాడు. పకోడీ ప్లేట్ పెట్టుకుని మీకోసమే తెచ్చాను అంటూ బెడ్ మీద పెట్టింది. తెప్పించావా ఎవరితో అని అటూ ఇటూ చూసి కంగారు నటించాడు సాకేత్. అబ్బా, తెలిసిన తమ్ముడు ఉన్నాడులే, వాడిదే ఈ ఫ్లాట్ కూడా అని ఉల్లిపొరలాంటి చీర నాభి కిందకు కట్టి స్లీవ్లెస్ బ్లౌజ్ అందాల్ని ఆరబోస్తూ వగలిపోతూ రెచ్చగొట్టింది. అవన్నీ చాలా ఎబ్బెట్టుగా ఉన్నా తప్పక భరిస్తూ నవ్వు నటించాడు. సో స్వీట్ అంటూ బుగ్గలాగుతూ నేను నచ్చానా అని సమ్మోహనంగా నవ్వాడు. చాలా నచ్చావు, నీలాంటి అందగాడిని నేను ఇంతవరకు చూడనే లేదు అని ఇంకాస్త దగ్గరకు జరిగింది షకీల. నువ్వు చాలా మందంగా బాగున్నావు అని ఫేక్ స్మైల్ విరిచాడు. చిలిపి అంటూ బుగ్గల్లో పొడుస్తూ మందం కాదు అందం అంటూ మత్తుగా అంటూ కింద పెదవిని కస్సును కొరికింది. అవన్నీ తర్వాత నువ్వు నాకు ఫేవర్ చేసి పెట్టాలి, చేస్తావా షకీ అంటూ హస్కీ వాయిస్తో అన్నాడు సాకేత్. కళ్ళు పుచ్చ పువ్వుల్లా విప్పార్చి చెప్పండి బాబు, మీరు అడిగితే ఏమైనా చేస్తాను అని బీరాలు పోయింది షకీల. అయితే నేను ప్లాన్ చెప్తా, బోలెడు మనీ అంటే కోట్ల ఆస్తి, నీకు 2% షేర్ ఇస్తాను. 2% అంటే దాదాపు 100 కోట్ల పైన అని ఊరించాడు సాకేత్. 100 కోట్లే అని నోరు కప్పలా తెరిచి గుడ్లు తేలేస్తూనే మూర్ఛ వచ్చి దబ్బున బెడ్ మించి కింద పడింది కీలుగుర్రం. అయ్యో షకీ, ఏమైంది అని వాటర్ తీసుకొని మొహం మీద కొట్టాడు సాకేత్. ఏదో లోకం నుండి ఊడిపడినట్లు అయోమయంగా చూస్తూ నేను ఎక్కడ ఉన్నాను అని అమాయకంగా అడిగింది. ఓరి దీని యాసాలో వంగదీసి గుద్దేయాలి అని ఒక పచ్చి బూతి తిట్టు తిట్టుకొని, నీ ఫ్లాట్లో ఉన్నావు, సరిగ్గా చూడు అని ఎంతో సహనంగా చెప్పాడు సాకేత్. అవును బాబు అని మొహం చెంగుతో తుడుచుకుంటూ, అవును మీరేదో అన్నారు, ఏంటది బాబు అని ఉత్సాహంగా అంది. నీలో చాలా సెకలు ఉన్నాయి అనుకొని నీకు 100 కోట్లు ఇస్తా అంటున్నా, నాకు హెల్ప్ చేస్తే. చేస్తావా అని స్మైలింగ్ ఫేస్తో అడిగాడు. ఏం చేయాలి బాబు అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది. శారద గారిని నీ మాయలో పడేసి నేను కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను, వాటి మీద నువ్వు సిగ్నేచర్ చేయించాలి, చేయిస్తావా అని ఆశగా అడిగాడు సాకేత్. ఏ ఏమంటున్నారు బాబు, పెద్దసారిని మోసం చేయాలా అని వణికిపోయింది. కాదు, నటనలో జీవించింది కీలుపాప. టెన్షన్ పడకు, నేను చెప్పింది ఫాలో చేసుకుంటూ వెళ్ళు చాలు. అసలే భార్య దూరం అయ్యి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. సుఖానికి అలవాటు పడితే నువ్వేం చెప్పినా కిమ్ అనకుండా చేస్తారు. ఏమంటావు అని షకీలా చేతిని పట్టుకుని ప్యాంపర్ చేస్తూ అన్నాడు సాకేత్. క్షమించండి బాబు, నేను అలాంటి తప్పు చేయలేను. నీరజ మేడం ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. ఆవిడ్ని చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది అని సెంటీ డ్రామా షురూ చేసింది. అమ్మ దీనమ్మ జీవితం, ఏం నటిస్తున్నావే. సార్ని కామనుండిన కళ్ళతో చూడడం నేను చూడలేదనుకున్నావా? సైడ్ బోధులో వేసి తొక్కేయాలి పందిమొహమా అని ఇన్నర్లో తిట్టుకొని, అంటే నీ వల్ల కాదంటావు అంతేనా అన్నాడు. అవును బాబు అని, మీరంటే బిగ్ సార్కి చాలా అభిమానం. మీకు ఇలాంటి బుద్ధి ఉందని తెలిస్తే ఆయన బాధపడతారు. మీ మరదలి అత్తింటిని నాశనం చేయాలనుకోవటం చాలా తప్పు బాబు. జైసార్ కూడా మంచివారే, మీకున్నదే చాలు, అలాంటి మోసపు పనులు చేయకండి అంటూ సుద్దులు చెప్పింది. శుద్ధపూసలా నాకే శుద్ధులు చెబుతుంది ఇది అని పెదవుల మీద వ్యంగ్యపు నవ్వు దరహాసం విరిపించి, మనం రిచ్గా బతకాలంటే ఎథిక్స్ తొక్క అంటే కుదరదు షకీ అంటూ సాగదీశాడు. నాకు ఈ బతికే బాగుంది బాబు, మీరు అప్పుడప్పుడు నన్ను చూస్తే చాలు, మీ నుండి నాకేం వద్దు అంటూ కులుకులు పోయింది. ఓరి దీని ఆగడాలో అనుకొని పక్కున నవ్వాడు సాకేత్. ఆ నవ్వుకి బిత్తరపోతూ, ఏంటి బాబు అలా నవ్వారు అని కనుగుట్లు బాతుగుడ్లంత చేసింది. ఇప్పుడు ఇంకా నచ్చావు షకీ, పైకి కనిపించేదంతా నిజం కాదు అని రుజువు చేశావు. నీ వేషం చూసి నువ్వేదో చెడు ఆలోచనతో వచ్చావనుకుని పొరపడి అలా మాట్లాడాను. నువ్వు ప్యూర్ పర్సన్వి షకీ, ఐ లైక్ ఇట్ అని సోప్ వేశాడు సాకేత్. నాకు తెలుసురా, నీలాంటి కేటుగాళ్ళని ఎంతమందిని చూసుంటానో. పైకి ఇన్నోసెంట్గా కనిపించే వాళ్ళంతా ప్యూరిటీ ఉండదని మా వాడు చెప్పాడులే. నీలాంటి వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు రుజువు చేశావు. ఈ వంక చూపించి నన్నే బయటకు గంటాలనుకున్నావా? లేక నీ మనసులో అలాంటి ఆలోచన ఉందా? బాగా దొరికావు, నిన్నేం చేస్తానో చూడు అనుకుంది షకీల. డ్రింక్ ఉందా అని బెడ్ మీద చేతులు వెనక్కి వాల్చి మెడ అటు ఇటు తిప్పుతూ అడిగాడు సాకేత్.
మీరు మందు తాగుతారా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్తో ఇచ్చింది. ఏ నేను మగాడిని కాదా అని వంకరగా అడిగాడు. అది కాదు బాబు, ఎప్పుడూ మందు తాగి రావటం చూడలేదు కదా, అందుకే అడిగాను అని లేచి వెళ్ళింది. తల బాదుకుంటూ చూసిన సినిమా చాలు, పొండి లైవ్లో నుండి మెల్లగా కసిరాడు సాకేత్. ఏం మేం పోతే నువ్వు దాంతో రొమాన్స్ చేద్దామనా అంటూ మంటగా అడిగింది స్నిగ్ధ. అదే అయ్యుంటుందిలే అంటూ రెచ్చగొట్టాడు పక్కనున్న జై. షకీలా రావటంతో సర్దుకుని కూర్చుని పెదవులు సాగేసి గుడ్ బ్రాండ్ అని కితాబిచ్చాడు. హొయలిపోతూ థ్యాంక్స్ అని డ్రింక్ గ్లాసులో పోసింది షకీలా. నువ్వు చేయవా అని నొసలు ఎగరేశాడు. నేను తాగుతాను, ఒంటరిగా ఉన్నప్పుడు బాధ మర్చిపోవటానికి అని శాడ్ మొహంతో చెప్పింది. నీ బొందే నీ బొంద, దెబ్బరొట్టి మొహందానా అని మండిపడుతూ సెలబ్రేట్ చేసుకుందాం అని హస్కీ వాయిస్తో అన్నాడు సాకేత్. అలా అంటారా అని వెళ్ళి గ్లాస్ తెచ్చుకొని డ్రింక్ పోసుకొని తాగండి అంది. నాకు ఐస్ క్యూబ్స్ కావాలి షకీ అని గారంగా అన్నాడు. రేగే అసహనాన్ని బలవంతంగా తొక్కిపట్టి చిరునవ్వు నటిస్తూ వెళ్ళింది. ఆమె గ్లాస్తో తనతో తెచ్చిన డ్రగ్ని మిక్స్ చేసి ఏమీ ఎరగనట్లు కూర్చున్నాడు సాకేత్. ఐసు వేసి ఇప్పుడు ఓకేనా అంది. హా థ్యాంక్స్ షకీ అంటూ పెదవుల దగ్గర పెట్టుకుని సిప్ చేస్తున్నట్లు నటించాడు. పెగ్గుని 1 షాట్లోనే లేపేసింది షకీలా. గుడ్ షాట్ అంటూ మరో పెగ్ పోశాడు. నువ్వు తాగు సాకేత్ అంటూ నోటి దగ్గర గ్లాస్ పెట్టి 2వ పెగ్ తాగింది. లోపలికి వెళ్ళిన డ్రగ్ మెల్లగా పనిచేయటం మొదలుపెట్టగానే కళ్ళు మూతలు పడుతుండగా 2 పెగ్స్కే ఎక్కేసిందా అనుకుంటూ తల విదిలించింది. భుజం మీద రుద్దుతూ ఇప్పుడు చెప్పు, ఎవరు పంపారు నిన్ను, నీ వెనక ఉన్నది ఎవరు అని అడిగాడు సాకేత్. నా వెనుక ఉన్నది ఎవరంటే నేనే అని మత్తుగా నవ్వింది షకీలా. నువ్వు మా ఇంటికి రావటానికి ఎవరు ప్లాన్ చేశారో అది చెప్పు అంటూ బుగ్గలు ఒత్తాడు. ఎవరో చేశారు, దాని పేరు నాకు తెలియదు, కానీ వచ్చాక దాని మాట నేనెందుకు వింటా అని నవ్వింది. అయితే నీ ప్లానింగ్ ఏంటి అని బుగ్గల్ని మరింతగా ప్రెస్ చేశాడు. అబ్బా నొప్పి సాకి, నువ్వు భలే ముద్దుగా ఉంటావు తెలుసా, నీకు ఆ ఎండు చేప మొహం స్నిగ్ధ అస్సలు సూట్ కాలేదు అని మొహం విరిచింది షకీలా. వింటున్న జై పక్కున నవ్వేశాడు. నువ్వేంటి ఇంకా ఉడికిస్తావు అని చిరుదెబ్బలు వేసింది మిథున. మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు ఏడ్చిందట. సేమ్ సిచ్యువేషన్లా ఉంది స్నిగ్ధ పరిస్థితి. గుర్రుగా జైవేపు చూసింది. ఏంటి అని కళ్ళెగరేసి మత్తులో కూడా చూడు ఎంత కరెక్ట్గా చెప్పిందో కీలుపాప అని మరింత ఉడికించాడు. నీ పని ఇప్పుడు కాదు, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా అంటూ తలెగరేసింది స్నిగ్ధ. అంటే ప్రతి డాగీకి ఒక రోజు వస్తుందంటావు అంతేనా అని మరింత ఉడికించాడు. ఆ అంటూ అరిచింది స్నిగ్ధ. బాబోయ్ డెవిల్కి డెవిల్ పూనింది, దూరంగా ఉండాలి అంటూ నవ్వాడు జై. ఎండు చేపో ఉప్పు చేపో నీకెందుకు గాని ముందు మ్యాటర్ చెప్పు అని తల అటూ ఇటూ ఊపాడు సాకేత్. అవన్నీ ఎందుకు సాకేత్ రా అంటూ మీదకు లాక్కోబోయింది. ఏంటి వచ్చేది, నేను అడిగినవి చెబితేనే ఏదైనా అని చెప్పు అంటూ కదిపాడు. నాకు సారథి మీద మనసయింది. సాకేత్ ఈ వయసులో కూడా భలే హ్యాండ్సమ్గా ఉన్నాడు కదూ ఆయన, కానీ అది ఆ తింగర్ నీరజకు తెలియడం లేదు అని మత్తు బాగా ఎక్కేసి బెడ్ మీద మెలికల పాములా మెలికలు తిరగటం ప్రారంభించింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.